ఇప్పుడు టీం నుంచి రాబోతున్నారు రవి అండ్ రవి పాడబోతున్నాడు నీ కంటి చూపుల్లో అనే పాటకి ఒక సూపర్ డూపర్ ప్యారడీ. మరి వినేద్దామా? లెట్స్ వెల్కమ్ హిమ్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే నా పెళ్లి చూపుల్లోన ఎవ్వరినో కూర్చోబెట్టి నన్ను మాయ చేసావే ముడి వేసే సమయంలో పౌరే కట్ చేసేసి నా కొంప ముంచారే మంచి గడియలు మళ్ళీ రావని గదిలోకి నెట్టి తలుపేశారే తెల్లవారగా కళ్ళు తెరిచి చూస్తే బండంటి బామకి బలి చేసినారే నా పెళ్లి చూపుల్లో ఎవరినో కూర్చోబెట్టి నన్ను మాయ చేశారే ముడి వేసే సమయంలో పవరే కట్ చేసేసి నా కొంప ముంచారే చూసే కొద్దీ చూస్తావంటూ చూపు తిప్పుకోలేని అందం అంటూ రగ్గుల్లాంటి బ్యూటీ అంటూ నువ్వు మిస్ అయిపోతే నీ బ్యాడ్ లక్ అంటూ చెప్తుంటే మా వాళ్ళు మురిసిపోయారురా ఊహల్లో పూర్తిగా మునిగిపోయానురా తీరా నాకొచ్చిన పెళ్ళం పిప్పళ్ళ బస్తాలేరా ఆశలు దీనని చూస్తుంటే ఫ్లోర్ అంతా గడగడలే నా పెళ్లి చూపుల్లోన ఎవరినో కూర్చోబెట్టి నన్ను మాయ చేశారే ముడి వేసే సమయంలో పవరే కట్ చేసేసి నా కొంప ముంచారే డబల్ రూము ఫ్లాట్ ఇస్తుంటే ఎంతో అదృష్టం అనుకుంటూ నేనే ఉన్నా చిన్న సైజు కొండలా ఉన్నా తన కూతురు కోసమని తెలియదురన్నా తీగా అన్నారురా స్తంభాన్నిచ్చినారురా వేగలేను నేనురా మీద పడితే అవుటురా సన్నాసి ఎదవను నేను వదిలేసినే పోలేను ఆ ఏనుగు పక్క నుండి నా గుండె గడగడలే నా పెళ్లి చూపుల్లో నా ఎవరినో కూర్చోబెట్టి నన్ను మాయ చేశారే ముడి వేసే సమయంలో పవరే కట్ చేసేసి నా కొంప ముంచారే ముడి వేసే సమయంలో పవరే కట్ చేసేసి నా కొంప ముంచారే ఓహో ఓహో టీం నుంచి వచ్చి ఓహో అలాగా అనిపించావు నువ్వు నిజంగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంత బాధలో కూడా థ్యాంక్ యూ చెప్పేస్తున్నాడు ఈ అబ్బాయి పాపం. అభినందించారని అభినందిస్తే ఎంత బాధలోనో థ్యాంక్ యూ చెప్పేస్తావు అనమాట. బాధల్లో కూడా బాధ్యతలు మర్చిపోనండి సార్. అందం ముఖ్యం కాదు, ఒక బిడ్డ పుట్టిన తర్వాత అందం ఏమవుతుందో తెలియదు. అమ్మాయి మంచిదా కాదా అనేది చూడాలి. మన జీవిత కాలం అంతా మనతో తోడుండే మనిషి కాబట్టి బాగా పాడావు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. జనమిత్ల గారు చాలా బాగుంది గెటప్. ఈ పాటలో ఉన్న గొప్పదనం ఏంటంటే లావుగా ఉంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మొగుడు ఎట్లా ఫీల్ అవుతాడో అమ్మాయికి తెలియదు కదా. ఇప్పుడు ఈ పాట వింటే తెలిసిపోతుంది మన కార్యక్రమం చూస్తే. ఈ పాట బాగా ఇంకా ఈ అవేర్నెస్ తీసుకొస్తుంది. అంటే విపరీతంగా తినేయటం, విపరీతంగా నిద్రపోకుండా ఉండటం, లేకపోతే విపరీతంగా నిద్రపోవటం ఇవేవి చేయకుండా ఉంటారు. ఈ పాట వల్ల ఈ పాట ఒక మంచి మెడిసిన్. ఇది ఒళ్ళు రాకుండా ఉండటానికి మెడిసిన్, ఒళ్ళున్న వాళ్ళు తగ్గించుకోవడానికి కూడా మెడిసిన్ అనమాట. మొట్టమొదట ఎన్ని మార్గాలు ఉన్నా కూడా మనం ఇది చెయ్యాలి అని మనకు గట్టిగా ఆలోచన కలగాలి. ఆ ఆలోచన కలిగించడం అనేది అసలు మందు. మిగతా పనంతా ఇది చేస్తుంది. ఆలోచన దృఢంగా కలిగించేటువంటి మంచి మెడిసిన్ ఈ పాట. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పెళ్లి కొడుకు
కూర్చో.